గుడ్ ఆఫ్టర్నూన్. 18 సంవత్సరాల తర్వాత మరోసారి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ అంశం రాష్ట్ర రాజకీయాలు, సాగునీటి వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ప్రాణహిత జలాలను పూర్తి గ్రావిటీ ద్వారా తక్కువ ఖర్చుతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి తరలించే లక్ష్యంతో ప్రాజెక్టు పునర్నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. బ్యారేజీని ఎంత ఎత్తులో నిర్మిస్తే ఎక్కువ నీటిని గ్రావిటీ ద్వారా తరలించవచ్చు అనే అంశంపై ఇంజనీరింగ్ నిపుణులతో సాంకేతిక అధ్యయనం కొనసాగుతోంది. 100% గ్రావిటీ ద్వారా నీటి తరలింపు సాధ్యమేనా, లేక ఎత్తిపోతల అవసరం ఉంటుందా అనే దానిపై కూడా సమగ్ర పరిశీలన అయితే జరుగుతోంది. మరోవైపు చూస్తే బ్యారేజీ నిర్మాణం వల్ల ప్రభావితమయ్యే మహారాష్ట్రలోని తుమ్మిడిహెట్టి గ్రామాల ప్రజల అభిప్రాయాలను, స్థానిక ఆందోళనలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇదే సమయంలో ప్రతిపక్షాలు ప్రభుత్వ నిర్ణయంపై ప్రశ్నలు లేవనెత్తుతుంటే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించే దిశగా దౌత్యపరమైన పరిపాలనా స్థాయిలో ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నదేమిటి? తుమ్మిడిహెట్టి గ్రామస్తులు ఏమంటున్నారు? ప్రతిపక్షాల అభిప్రాయం ఏమిటి? బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకునేలా జరుగుతున్న ప్రయత్నాలు ఏంటి? మరి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకి ఈసారి నిజంగానే మోక్షం లభిస్తుందా? ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణంపై రాజ్ న్యూస్ అందిస్తోన్న గ్రౌండ్ రిపోర్ట్. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయడం ఇక్కడి రైతులు మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ప్రభుత్వ హామీ ఏ మేరకు కార్యరూపం దాల్చనుంది? గతంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఆగిపోవడానికి కారణాలేంది? ఇక్కడి ప్రజలు, రైతులు ఏమనుకుంటున్నారు? ప్రాణహిత చేవెళ్లపై రాజును సంధిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు ఉత్తర తెలంగాణ రైతాంగానికి వరంగా నిలుస్తుందని భావించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు తుమ్మిడిహెట్టి వద్ద నిర్మాణం కాకపోవడంతో ఈ ప్రాంత రైతులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి వద్ద 38,500 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టుకు భూమి పూజ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని దాదాపు 16,40,000 ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రాజెక్టు రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా 106 కిలోమీటర్ల కాలువ నిర్మాణానికి ప్రతిపాదనలు సైతం సిద్ధం చేయగా 71.5 కిలోమీటర్ల మేర భూసేకరణ పూర్తి చేసి 46 కిలోమీటర్ల మేర కాలువ పనులు కూడా చేపట్టారు. అయితే మహారాష్ట్రతో నీటి మట్టాల అంశంలో తలెత్తిన సాంకేతిక, పరిపాలనా సమస్యలతో తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం ముందుకు సాగలేదు. అనంతరం ప్రాజెక్టు రూపకల్పనలో మార్పులు చేసి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది. దీంతో తుమ్మిడిహెట్టి ప్రాంత రైతులకు అన్యాయం జరిగిందని, తమ ప్రాంతానికి సాగునీటి కళ నెరవేరలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు దగ్గర కట్టి ప్రత్యామ్నాయంగా ఎల్లంపల్లికి డైరెక్ట్గా తీసుకొచ్చేటువంటి ఏదైతే ఉందో ప్రాజెక్టు దానిది ప్లానింగ్, దాన్ని అమలు చేయడానికి ఈనాటికి కూడా వాళ్ళు మొద్దు నిద్రపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా 3 సంవత్సరాలు అవుతుంది. ఆ ప్రభుత్వం రాకముందే టీఆర్ఎస్ ప్రభుత్వం కాలంలోనే మెడిగడ్డ కుంగిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి కరువు కాలం వచ్చినప్పుడు మరి తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి ఎల్లంపల్లికి డైరెక్ట్ గా ఎట్లా తీసుకురావాలనేటువంటి ప్రణాళిక లేదు. ఈనాటికి డిపిఆర్ ఫైనల్ లేదు. కానీ వాళ్ళు వచ్చి మంత్రులు అడావుడిగా ఇవాళ అక్కడ పోయి ఏం చూస్తారు, ఇవాళ విజిట్ చేస్తున్నారు. దానివల్ల ఏం ఉపయోగం లేదు. కనుక మేము కోరేటువంటిది తుమ్మిడిహెట్టిని మీరు తక్షణం మీరు ఇవాళ పూర్తి చేయండి. అదేవిధంగా తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణ సందర్భం అవసరమైనటువంటి భూముల సేకరణ సంబంధించినటువంటిది కూడా ఇవాళ అక్కడ రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. మాకేమిస్తారు, మా భూములు పోతే ఎప్పుడు పోతే ఏంటి, మా పరిస్థితి ఏంటి అనేటువంటిది కూడా వాళ్ళు వాళ్ళ ఆందోళన ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి సర్వే లేదు. అదేవిధంగా అక్కడ కొన్ని పట్టాలు లేనటువంటి భూములు కూడా ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళు కూడా తీవ్ర ఆందోళన ఉన్నారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి భరోసా, ప్రాజెక్టు కడతాం ఇది ఈ ఫలానా తేదీ వరకు లేదు, మాకు సంవత్సర కాలంలో టైం బాండ్ పెట్టి మేము కడతాం, అక్కడ ఉన్న భూములు కోల్పోయినటువంటి వాళ్ళకి మేము నష్టపరిహారం చెల్లిస్తాం సరే మంచిగా అనేటువంటిది అది మాట్లాడటలేదు. కనుక ప్రాజెక్టు కట్టడంలో గందరగోళం ఉంది. ఈనాటి కూడా వాళ్ళు ఏం డిపిఆర్ ఫైనల్ చేయలేదు. రైతాంగం ఆందోళన ఉంది. కనుక మేము ప్రభుత్వాన్ని కోరేటువంటిది, మీరు ప్రాజెక్టును మీరు తక్షణం 1 సంవత్సర కాలంలో మీరు పూర్తి చేస్తానని భరోసా ఇవ్వండి. అదేవిధంగా దానికి కావాల్సినటువంటి అని కూడా చేయండి. మహారాష్ట్ర ప్రభుత్వంతో ఈనాటి పేపర్ స్టేట్మెంట్లు ఇస్తే పని కాదు. మీరు 148 మీద కడతారా, 150 మీద కడతారా, మీటర్ల మీద 152 మీటర్లు కడతారా, ఏదో ఒకటి ఫైనల్ చేయండి. మీరు ఫైనల్ చేసి అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి కూడా వాళ్ళ భూములు పోయినటువంటి వాళ్ళందరూ కూడా నష్టపరిహారం ఇచ్చే విధంగా మీరందరూ కూడా ప్రణాళిక రూపొందించి తక్షణం దాన్ని పూర్తి చేయాలని, ప్రాజెక్టును ప్రారంభించాలని మేము కోరుతా ఉన్నాం. ప్రాజెక్టు ఏదైతుందో
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టుకు మళ్లీ ప్రాధాన్యం లభిస్తోంది. తుమ్మిడిహెట్టి వద్దనే ప్రాజెక్టును నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో కుమ్రం భీం, మంచిర్యాల జిల్లాల రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. గతంలో తుమ్మిడిహెట్టి వద్ద కాలువల తవ్వకం, నిర్మాణ పనులు ప్రారంభించినప్పటికీ మధ్యలో నిలిచిపోయాయి. అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టును కాళేశ్వరానికి తరలించడంతో ఈ ప్రాంత రైతాంగం తీవ్రంగా నష్టపోయిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి వద్దనే నిర్మిస్తామంటూ కూడా ముఖ్యమంత్రి చేసిన ప్రకటనతో కూడా ఈ ప్రాంత రైతుల సంతోషం వ్యక్తం అవుతున్నది. మరి కానీ మరొక పక్క ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపకుండానే ముఖ్యమంత్రి ప్రకటన చేయడంపై కొంత అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితికి దీనికి సంబంధించి ప్రాజెక్టు విషయం తెలుసుకోవడానికి మన దగ్గర ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల ఎమ్మెల్సీ దండ విఠల్ గారు ఉన్నారు. అన్నను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాను. అన్న చెప్పండి, నిజంగా కూడా ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి సమాచారం ఏంది, అసలు ఏం జరుగుతుంది? గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు 2007 సంవత్సరంలో ఆనాడు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మరి ప్రాణహిత నుంచి చేవెళ్ళకి నీటి తరలింపు చేసే విధంగా ఆనాడు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ని డిజైన్ చేయటం, ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సజల సృజల స్రవంతి అనే పేరు మీద మరి 150 అడుగుల ఎత్తున ఆ రోజు బ్యారేజ్ నిర్మాణానికి ఆ రోజున శంకుస్థాపన చేయటం కూడా జరిగింది. దాని తదనంతరం తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావటం, దాని తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగటం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన ఆనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని 148 అడుగులకి ఆ బ్యారేజ్ నిర్మాణాన్ని మరి కుదించడం జరిగింది. దాంట్లో కూడా ఒక కుట్రపూరితమైనటువంటి ఒక ఆలోచనతో ఆనాడు మరి ప్రాణహిత చేవెళ్ళ ఉన్నటువంటి బ్యారేజ్ని ప్రాజెక్ట్ని రద్దు చేస్తూ కిందన కాళేశ్వరంలో కట్టాలనే ఉద్దేశంతో ఆ రోజు కూడా మరి మహారాష్ట్ర ప్రభుత్వంతో ఆ చీకటి ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. మరి దాని తదనంతరం మరి 3 సంవత్సరాల్లో కాళేశ్వరం ప్రాజెక్టును కడతాం. దాని పరిస్థితి ఎలా ఉందో మరి అందరికి కూడా రాష్ట్ర ప్రజలకు తెలిసిందే. మరి ఈనాడు మరి ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరి ఈ రోజున సాగునీటి అందించాలి, ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి మేలు చేయాలి. గతంలో నీటి లభ్యత ప్రాణహిత దగ్గర ఏ విధంగా అయితే మరి ఆనాడు ఉన్నటువంటి సర్వే ఏజెన్సీలు మరి ఆ రాజు సర్వే చేసి చెప్పినరో దానికి అనుగుణంగా మరి ఈ రోజున ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడైతే తుమ్మిడిహెట్టులో 2007లో ఆనాడు శంకుస్థాపన చేసిండ్రో మళ్ళీ అదే ప్రాంతంలో తిరిగి ప్రాణహిత బ్యారేజ్ను కూడా నిర్మిద్దామని ఈనాడు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి సంకల్పం చేయటం, దానికి అనుగుణంగానే గతంలో 148 అడుగుల వరకు మీటర్ల వరకు ఏదైతే మహారాష్ట్ర ఒప్పందం జరిగిందో దాన్ని 150 మీటర్లకు పెంచుకునే విధంగా మరి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అనుమతించాలనే ఉద్దేశంతో మరి మహారాష్ట్ర ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు మొదలు పెడతాం. వారి అపాయింట్మెంట్ కూడా కోరటం జరిగింది. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆసిఫాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంలో కూడా ఈ విషయం గురించి కూడా ప్రస్తావన జరిగింది. ఈ రోజున మరి రాబోయే రోజుల్లో ప్రాజెక్టు మీద అధిక విద్యుత్ భారం పడకుండా గ్రావిటీ ద్వారా ఇక్కడి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టులకు నీరు అందించాలనే ఉద్దేశంతో మనం 150 మీటర్ల ఎత్తు కోసం అడగటం జరుగుతుంది. ఎందుకంటే 150 మీటర్ల ఎత్తుతో కనుక బ్యారేజ్ నిర్మాణం జరిగితే 2 టీఎంసీల నీళ్ళని మరి ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు తరలించే అవకాశం ఉంటుంది. దానితో పాటు మరి ఇక్కడ ఉత్తర తెలంగాణ కాకుండా దక్షిణ తెలంగాణ వరకు కూడా సాగునీరు అదేవిధంగా తాగునీటికి కూడా ఈ ప్రాణహిత నీటిని వాడుకునే ఉద్దేశం ఉంటుంది. కాబట్టి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం కూడా 150 మీటర్లకు కూడా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించే విధంగా కూడా చర్యలు చేపట్టింది. మాకు సంపూర్ణమైన నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తప్పనిసరిగా వారు మరి మహారాష్ట్ర ప్రభుత్వంతో మరి ఒక ఏకాభిప్రాయానికి వచ్చి త్వరలోనే మరి ఈ ప్రాణహిత ప్రాజెక్టుకు కూడా శుభారంభం జరుగుతుందని కూడా మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. ముఖ్యంగా ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వంతోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంప్రదింపులు జరపలేదు, కానీ ముఖ్యమంత్రి మొన్న జరిగినటువంటి సభలు కూడా ప్రకటించడం జరిగింది ఖచ్చితంగా ఇక్కడ నిర్మిస్తామని. కానీ ఇటు ప్రతిపక్షాలు కావచ్చు, రైతులకు సందేహం ఉన్నది. నిజంగా కూడా ఇప్పుడు డిపిఆర్ లేకుండానే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం మహారాష్ట్రతోని ఏదైతే సంప్రదింపులు చేయలేదు. మరొక పక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి లేఖ రాసినప్పుడు అక్కడ ముఖ్యమంత్రి స్పందిస్తలేడు అనేది ఒక సభలో కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అంటే ఈ పరిణామాలు ఎట్లా వస్తారు? నిజంగా కూడా ఒక సందేహం అయితే నెలకొని రైతులు కావచ్చు, ప్రజలలో అంటే నిజంగా ఇటువంటి ముందుకు సాగే అవకాశం ఉందా అనేటువంటి దాని మీద ఏం చెప్పదలుచుకున్నారు? డిపిఆర్ అనేది మాత్రం మొన్ననే టెండర్లు వేసి ఒక 2-3 సంస్థలని మరి చేసి షార్ట్ లిస్ట్ చేసి కూడా ఒక సంస్థతో డిపిఆర్ తయారు చేపిస్తూ ఉన్నాం. గతంలో 150 మీటర్లు ఎత్తున్నప్పుడు మహారాష్ట్రలో ఉన్నటువంటి చాపరాడాలు ఏదైతే ఫారెస్ట్ రిజర్వాయర్ మన ఫారెస్ట్ది ఉన్నదో రిజర్వ్స్ ఉన్నాయో అది ముంపుకు గురవుతుంది అని చెప్పి అటవీ శాఖ వాళ్ళు ఒప్పుకునేటువంటి పరిస్థితుల్లో మరి ఈ రోజున 4 ఆల్టర్నేట్ ప్రపోజల్ కూడా తయారు చేయడం జరిగింది. ఈ రోజున గతంలో ఎక్కడైతే తుమ్మిడిహెట్టికి కింద దిగువ ప్రాంతంలో కట్టేటువంటి బ్యారేజ్ని
ఇంకొంచెం కొద్దిగా పైకి తీసుకెళ్ళి అక్కడ ఎల్ షేప్లో కూడా అంటే పర్పెండిక్యులర్ దాంట్లో గతంలో ఏంటంటే తిన్నగా స్ట్రైట్గా ఉండేది బ్యారేజ్, ఇప్పుడు దాన్ని పర్పెండిక్యులర్గా కట్టిద్దామని ఒక ప్రతిపాదన కూడా ఉన్నది. దానితోటి మహారాష్ట్ర ప్రాంతంలో ఎక్కువ భాగం ముంపుకు గురయ్యే అవకాశాలు లేవు కాబట్టి దీని అన్నీ కూడా ప్రతిపాదనలు మరి మహారాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్టి మరి అక్కడ ఎందుకంటే ముంపుకు గురవుతుంది అటవీ శాఖ పరిధిలో ఉన్నటువంటి చాప్రాడ్ ఫారెస్ట్ రిజర్వ్ అని వారు గతంలో ఇవ్వకపోవడంతో దానికి మరి ఆల్టర్నేట్ ప్రపోజల్ కూడా సిద్ధం చేసిన పరిస్థితుల్లో మరి ఈ రోజున ముఖ్యమంత్రి గారు జూలై నెలలో మన మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలుస్తా అని చెప్పి మొన్ననే ఢిల్లీలో కూడా వారు ప్రకటించడం జరిగింది. ఆ జూలై మరి ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా కలిసినప్పుడు తప్పనిసరిగా ఒక ఏకాభిప్రాయానికి అయితే వస్తారని సంపూర్ణ నమ్మకం విశ్వాసం ఉంది. ఇదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ దండబెట్టాలు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా కూడా 2007 కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగిందని చెప్తారు. మళ్ళీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఖచ్చితంగా కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సంప్రదింపులు జరిపి ఈ ప్రాంత ప్రజలను సస్యశ్యామలు చేయడం కోసం కూడా ఖచ్చితంగా తాగునీరు అందించే దిశ కూడా ప్రయత్నాలు చేస్తూ కూడా ఖచ్చితంగా ఈ తుమ్మిడేటి వద్దనే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ అయితే కట్టి నిర్మించి తీరుతామని అయితే ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్ రాజు, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా. ఇదిలా ఉంటే తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ కొత్త నాటకాలు ఆడుతోందంటూ బీఆర్ఎస్ ప్రతిపక్ష నాయకులు దుయ్యబడుతున్నారు. కేవలం రైతులను మభ్యపెట్టేందుకే హడావుడి చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వ వైఖరి గందరగోళంగా ఉందని మంత్రులుగా సీఎం రేవంత్ రెడ్డి మరోలా మాట్లాడుతున్నారంటూ బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాకముందు మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది, తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ కడతామని చెప్తే వారి చిత్తశుద్ధి ఎక్కడ కూడా దీంట్లో కనపడతలేదు. మనం చూసినట్లయితే మంత్రి గారు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు, జూపల్లి కృష్ణారావు గారు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు, వివేక్ వెంకటస్వామి గారు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. మహారాష్ట్రతో 150 అడుగుల అగ్రిమెంట్ అయిపోయిందని వివేక్ వెంకటస్వామి గారు మాట్లాడుతూ ఉన్నారు. జూపల్లి కృష్ణారావు గారేమో గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వచ్చు అని చెప్తా ఉన్నారు. ఇవన్నీ చూస్తూ మరి 2.5 సంవత్సరాల కాలయాపన జరిగిపోయింది. మేము కూడా ఈ మధ్యన వారిని కోరటం జరిగింది. సరే, మరి అప్పుడు అనేక కారణాల వల్ల ఆగిపోయింది అది. మరి ఇప్పుడు మీరు కడతామని ఉత్సాహం చూపిస్తున్నారు కాబట్టి మీరు కట్టే ప్రయత్నం చేయండి, మా అందరి సహకారం ఉంటుంది మీకు అని చెప్పాము. అయితే ఇక్కడ ఒక విషయాన్ని వీళ్ళ చిత్తశుద్ధిని చెంకించాల్సిన అవసరం వస్తూ ఉంది. వీరు ఖాళీ మాటలకే పరిమితం అయ్యారు. ప్రాజెక్ట్ కట్టేవాళ్ళు అయితే ఆ చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఇప్పటికే దానికి పునాది రాసి ప్రారంభోత్సవం చేసేవాళ్ళు. వాళ్ళు ఇప్పటికే సర్వేలు చేయించి డిపిఆర్లే తయారు కాలేదు, మేము ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం అంటారు. మహారాష్ట్ర ప్రభుత్వం వారిని ఒప్పించలేదు, ఆయన ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు, మాకు కలవన ఇవ్వట్లేదు అని చెప్పి ఒక పక్కన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా చిన్నపిల్లల చేష్టలాగా ఉన్నాయి. రైతులు నీళ్ళు ఇవ్వాలని కానీ ప్రాజెక్ట్ కట్టాలని కానీ వారికి ఏ క్వశ్చన్ లేదు. ఇంకొకటి మేము గతంలో కూడా చెప్పాం, కేసీఆర్ గారు మేడిగడ్డకు తీసుకెళ్లారు, ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేశారని చెప్తా ఉన్నారు. అది పూర్తిగా అవాస్తవం. కేసీఆర్ గారు వార్దా నది మీద 2 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేలాగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రతిపాదించడం, సర్వేలు చేయించడం అవన్నీ కూడా పూర్తయినాయి. మరి ఎన్నికలు వచ్చిన సందర్భంలో దాన్ని కార్యాచరణ ముందుకు పోలేదు. అయితే ఇవాళ వీరు వచ్చి కొత్త డిజైన్లు చెప్తూ కొత్త రకాలుగా కడతామంటున్నారు. సరే, ఏది ఏమైనా ఏ రకంగా కడతారో కట్టమని చెప్పి మేము అంటా ఉన్నాం. కానీ వారి చిత్తశుద్ధికి నిదర్శనం ఏంటంటే ఆ డిపిఆర్లు ఎవరైతే తయారు చేశారో వాళ్ళకే బిల్లులు ఇవ్వాలి. ఇప్పుడు దాకా వాళ్ళ డిపిఆర్ పేపర్స్ కూడా ఇవ్వమంటే ప్రభుత్వానికి పేపర్స్ కూడా ఇవ్వట్లేదు, మా బిల్లు ఇస్తే ఇస్తామంటున్నారు. మొన్న ఈ మధ్యన వార్తాపత్రికల్లో రావడం జరిగింది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఆ ప్రాజెక్ట్ అనేది కడతారనేది ఎవరు కూడా నమ్మట్లేదు. ఈ ప్రాంత ప్రజలు కూడా దాని మీద ఎవరు కూడా పూర్తి నమ్మకం లేదు, ఈ ప్రభుత్వం కడుతుందని చెప్పి. రాసుకున్న విధంగానే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుని తుమ్మిడేటి వద్దగానే నిర్మించి ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ప్రతి ఎకరాకు కూడా సాగునీరు అందిస్తాం, ప్రతి కుటుంబానికి కూడా తాగునీరు అందిస్తాం. ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగం ముఖంలో కళ చూస్తాం, రైతాంగాలకు అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల కాలం గడుస్తూ ఉంది. ఒక్కసారి కూడా తుమ్మిడేటి ప్రాజెక్టు విషయంలో మాట్లాడుతున్నారు, మంత్రులపై పర్యవేక్షణ చేస్తా ఉన్నారు, సందర్శన చేస్తా ఉన్నారు. అంతేగాని అక్కడ నిర్మాణం చేపట్టాలనే లక్ష్యం లేదు. ఎందుకంటున్నామంటే ఈరోజు మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపలే, మహారాష్ట్ర ప్రభుత్వం ఎత్తు పెంచడానికి అవకాశం కల్పించమన్నారు. కానీ మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపకుండా ఇక్కడున్న ప్రభుత్వం
తనకు డబ్బు కేటాయించకుండా, ఏదైతే డిజైన్ ఏర్పాటు చేయకుండా, డిపిఆర్ చేయకుండా ఈరోజు మేము మళ్ళీ ప్రాజెక్టు నిర్మాణం చేసి ప్రాంతంలో ఉన్న ప్రజలకు, రైతాంగానికి నీరు అందిస్తామంటే ఈ రైతులు ఎక్కడ కూడా నమ్మడానికి సంసిద్ధంగా లేరు. ఎందుకంటున్నామంటే ఇప్పటికే మీరు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో రాసుకునే ఎక్కడ కూడా అమలు చేయని పరిస్థితి కనబడుతోంది. తక్షణమే ఈ ప్రాంతంలో ఉన్న ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, అదేవిధంగా సంబంధిత ఎమ్మెల్సీలు కానివ్వండి, తక్షణమే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటున్నామంటే ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం, ఈ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం మీరు నిరంతరం ఆలోచించేవాళ్ళు. మిమ్మల్ని ప్రథమ పౌరులుగా గెలిపించి ఈరోజు అసెంబ్లీలో, పార్లమెంట్లో మాట్లాడాలనే ఉద్దేశంతో మిమ్మల్ని పంపించారు. కానీ మీరు ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగాన్ని కానివ్వండి, ఈ ప్రాంతంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో కానీ ఎక్కడ కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మాటలు చెప్తా ఉన్నాయి, చేతలు మాత్రం లేవు, మాటలు మాత్రం ఎక్కడికి పోతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ప్రతి రైతాంగానికి తుమ్మిడేటి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలి. మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలి. మహారాష్ట్ర ప్రభుత్వంతో మీరు పర్మిషన్ తెచ్చుకున్న తర్వాత మీరు మాట్లాడాలి. కానీ అట్టి మాటలు మాడి ప్రజలను మోసం చేయకండి. ఇక ఈ ప్రాజెక్ట్ నిర్మాణంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో అంశాలు తెరపైకి వస్తున్నాయి. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ నిర్మించి తీరుతామని చెబుతున్నా 2.5 ఏళ్లు గడిచినా ఇప్పటివరకు ఒక్కడుగు కూడా ముందుకు పడలేదు. మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు కొనసాగించాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలే జరపలేదు. ఇప్పటికీ ప్రాజెక్ట్ పనులు మొదలు కాకపోవడంతో ఈ ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. అంబేద్కర్లు సుజల సవంతి ప్రాణహితాల చేవెళ్ల ప్రాజెక్టు తుమ్మిడేటి వద్ద మనం ఉన్నాం. మనం ఇక్కడ ఉన్న తుమ్మిడేటి వద్ద ఇక్కడనే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అయితే నిర్మాణం చేసేటువంటి పరిస్థితి ఉండే. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఈ ప్రాజెక్టును ఏదైతే ఇక్కడికి వెళ్ళి తరలించి కూడా ఇక్కడ నుంచి కాళేశ్వరం నిర్మించడం జరిగింది. అయితే ఇప్పుడు మాత్రము అప్పుడు గతంలో కూడా కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి జూన్ 28 ఏదైతే 2007లో కూడా ఇక్కడ ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కూడా శంకుస్థాపన చేసిండు. కానీ రాజకీయ పరిణామాల దృష్ట్యా కూడా అప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా ఏదైతే ఆ తర్వాత ప్రాజెక్ట్ అయితే నిర్మాణం కాలేదు. తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏదైతే 10 ఏళ్ళు గడిచినా కూడా ఇక్కడ ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తామని హామీ చెప్పినప్పటికీ కూడా ఇక్కడ నుంచి ఈ ప్రాజెక్టును తరలించి కూడా ఏదైతే కాళేశ్వరం నిర్మించడం జరిగింది. ఇక ముఖ్యంగా ఇక్కడ నుంచి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తే కూడా ఈ ప్రాంతం దాదాపు 70,000 నుంచి 1,00,000 ఎకరాలకు సాగునీరు, అదేవిధంగా తాగునీరు అందించేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇక్కడ నుంచి ప్రాజెక్టు తరలిపోవడంతో కూడా ఇక్కడి రైతాంగం అంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా కూడా ఏదైతే మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రాష్ట్రంలో రావడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై కూడా ప్రకటన చేయడంతో కూడా మళ్ళీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులలో కూడా ఆశలు చిగురించినాయి. ఈ ప్రాంతంలో కూడా ప్రాజెక్టు నిర్మిస్తే ఎటువంటి సమస్యలు, ఏది ప్రజలకు ఏ మేరకు లాభం జరుగుతుంది, సమస్యలు ఉంటాయా, అసలు ఉండయా, అదేవిధంగా కూడా ఇప్పటికే కూడా బీఆర్ఎస్ హయాంలో కూడా ఏదైతే మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతులు తీసుకోవాల్టువంటి అవకాశం ఉండే. కానీ అప్పుడు 148 మీటర్ల వరకే అనుమతులు ఇచ్చేటువంటి అవకాశం ఉండే. కానీ అక్కడ ప్రభుత్వం కూడా 148 మీటర్ల వరకు కూడా ఏదైతే ప్రాజెక్టు ఎత్తునకు అనుమతులు ఇవ్వలేదు. అయితే అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం వర్షన్ మాత్రం ఏంటంటే అక్కడ వాటర్ స్టోర్ చేస్తే కూడా మహారాష్ట్రలోని కొన్ని గ్రామాలు ముంపునకు గురైతే ఇబ్బందులు తలెత్తాయనేటువంటి దాని మీద కూడా అయితే కొంత సందిగ్ధం నెలకొని కూడా ఏదైతే ఆ ప్రాజెక్టు తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించవలసినటువంటి ప్రాజెక్టును కూడా ఇక్కడి నుంచి తరలించి కూడా కాళేశ్వరం నిర్మించారు. అయితే మళ్ళీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా 48 కాదు, అవసరం అంటే 52 మీటర్ల వరకు కూడా మేము దాన్ని 152 మీటర్ల వరకు కూడా మేము దాన్ని మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి కూడా ఇక్కడే నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అయితే నిజంగా కూడా ఇక్కడ నిర్మించడంతో ఎటువంటి లాభ నష్టాలు ఉన్నాయి, రైతులు ఏమంటున్నారో విషయాలు తెలుసుకోవడానికి మన దగ్గర కొంతమంది రైతులు ఉన్నారు. నిజంగా కూడా వాళ్ళ అభిప్రాయం బ్రదర్ చెప్పండి. ఇక్కడ నిజంగా కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది, ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన ఆశావాదికి వచ్చినప్పుడు కావచ్చు, అంతకుముందు కూడా అంటే ఎట్లా ఉండబోదు ఇక్కడ ప్రాజెక్ట్ నిర్మిస్తే ఏంది అసలు పరిస్థితి? తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మిస్తే మంచిదే. ఇప్పుడు చాలా జాగాలలో మనం కూడా టీవీలలో వింటున్నాము, సెల్లులలో వింటున్నాము. ప్రాజెక్ట్ అయిన జాగాలలో ఊర్లు లేపి భూములు మొత్తము ఇది చేసి అది చేసి లాక్కుని పైసలు బరోబరు గవర్నమెంట్ ఇవ్వకుండా పబ్లిక్ని పరేషాన్ చేసుకుంటా చాలా జాగాలో జరుగుతున్నాయి. అట్లా మనం చూసుకుంటా పోతున్నాము, టీవీలలో కానీ సెల్లులలో కానీ ఇప్పుడు చూసుకుంటా పోతున్నాం. అట్లా బాగా నష్టాలు జనాలకు జరుగుతున్నది. అదేవిధంగా మన తుమ్మిడిహెట్టు ప్రాజెక్టులా కట్టినా కూడా చాలా గ్రామ పంచాయతీలు పోతాయి, చాలా నష్టాలు, పబ్లిక్కి బాగా నష్టాలు జరుగుతాయి. గవర్నమెంట్ బరోబర్ ఇయ్యదు, అట్లా ఊర్లు లేపుతారు, అటు ఇటు ఏదో బూతులు చెప్పుకుంటా పబ్లిక్ని పరేషాన్ చేస్తారు. అలాగే అట్లా అందుకోసం అట్లా మనకు తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ కావద్దు, బాగా నష్టం జనాలకు అవుతుంది. కాబట్టి
కావద్దు, తుమ్మిడిహెట్టిలో ప్రాజెక్ట్ కావద్దు. ఏం అంత ఏదో నీరు ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అంటారు కానీ ఏమి ఇయ్యరు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఈ గొండాయిపేట కానీ, తాడపల్లి కానీ, కౌటి, పార్టీ కానీ మొత్తం ఊర్లు మొత్తం నీళ్లుతో మడుగు నిండుతుంది. అన్ని విధంగా అన్ని ఊర్లు పోతాయి, పరేషన్ అవుతాయి, పబ్లిక్ పరేషన్ అయితే తర్వాత గవర్నమెంట్ నేనేం చేయాలని చేయి లేపుతుంది. చేయి లేపిన తర్వాత పబ్లిక్ అటు తీసుకుపోతా ఇటు తీసుకుపోతా అంటారు. కొందరికి న్యాయాలు చేస్తారు, కొందరికి వదిలేస్తారు. అట్లా బాగా పరేషన్ ఇబ్బందులు పాలవుతారు పబ్లిక్. అందుకోసం ఈ తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ కావద్దు. అయితే ముఖ్యంగా కూడా అయితే ఈ ప్రాజెక్టు ఇట్లా నిర్మాణం జరిగితే ఇక తుమ్మిడిహెట్టి నిర్మాణం జరిగితే ఇటు ఆసిఫాబాద్ కావచ్చు, మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి రైతులకు దాదాపు 70,000 ఎకరాలకు కూడా సాగునీరు అంటే పంటకు నీరు అందేటువంటి అవకాశం ఉన్నది. అంటే ఎందుకు మరి అంటే నిజంగా ఆ రైతులందరికీ న్యాయం అంటే మేలు జరుగుతుంది కదా పంటల విషయంలో, ఎందుకు మరి మీరు వద్దనుకుంటున్నారు? అట్లా అంటే ఇప్పుడు కాళేశ్వరం కట్టింది కదా ఈ బీఆర్ఎస్ హయాంలో. ఇక్కడ నుంచి ఇదే ప్రాజెక్టు శంకుస్థాపన వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఉండగా చేసిండు. తర్వాత బీఆర్ఎస్ మన కేసీఆర్ ఉండే, ఇక్కడ నుంచి కాళేశ్వరం తీసుకుపోయిండు. అక్కడ నుంచి అదే ఏదో రిపేర్ జరిగి ఉంటే ఇంకా మన ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కావచ్చు, అక్కడ నుంచి అందియచ్చు కదా మంచిగా అయ్యే రిపేర్ చేసుకుంటా. ఇక్కడ పబ్లిక్ని పరేషన్, అక్కడ పబ్లిక్ని పరేషన్ చేసుడు, ఇక్కడ పబ్లిక్ని పరేషన్ చేసుడు ఎందుకు? గవర్నమెంట్ తలుచుకుంటే అవి రిపేర్ చేసుకుంటే పోతే మంచిగా అందిస్తే అయిపోతుంది కదా. పబ్లిక్ని ఇక్కడ ఎందుకు పరేషన్ చేసుడు? ఇంకా అంటే మాస్తం కూడా మీరు ఒక మాట చెప్తున్నారు, భూములు కోల్పోతారు అంటున్నారు. భూములకు కూడా పరిహారం అందిస్తారు కదా, ఏంది అసలు పరిస్థితి? మరి ఎందుకు మీరు వద్దనుకుంటున్నారు? భూముల విషయంలో పోతే మనము భూముల విషయంలో పోతే కొందరికి పట్టాలు ఉన్నాయి, ఏజెన్సీ ప్రాంతం మనది. కొందరికి పట్టాలు ఉన్నాయి, కొందరికి పట్టాలు లేవు. ఫస్ట్ ఆయంలో అవి జరిగినాయి. ఆల్రెడీ 70-80 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాం. భూముల మీద ఆధారపడి ఆ పీపీ ల్యాండ్ భూములు ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటది, చల్లబోయే అది భూమి మనది అంటది. ఆ డబ్బు రూపాయి కూడా చెందది మనకు. అలాంటి వ్యక్తులు బాగా మంది ఉన్నారు మన గ్రామ పంచాయతీలలో. అట్లా అయినప్పుడు అప్పుడు జనాలు ఎక్కడ నీళ్ళ మునిగి సావాలి, ఆ పరిస్థితి మందు తాగి సావాలి, ఆ పరిస్థితి వస్తుంది కొందరికి. అట్లా జరుగుతాయి. అందుకోసం ఈ కట్టకుంటే బేఫికర్ ఇక్కడ అన్ని ఉన్న అన్ని కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ, మన ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కానీ, ఎక్కడెక్కడ ప్రాజెక్టులు ఉన్నాయో మంచిగా అవి చేసుకోవాలి. ఏమైనా రిపేర్కి వచ్చి ఉంటే మంచిగా రిపేర్ చేసుకొని మంచిగా దాన్ని ఫాలో చేసుకోవాలి. ఎక్కడ నీళ్ళు అందే విధానంగా చేసుకోవాలి అన్ని ప్రాంతాలకు. ఇదైతే రైతులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇక్కడ ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తే కూడా కొంత లాభం జరుగుతుంది, రైతులకైతే లాభం జరిగే విధంగా ఉన్నప్పటికీ కూడా చాలా మంది రైతులైతే నష్టపోయేటువంటి పరిస్థితి అని చెప్తున్నారు. ఎందుకంటే చుట్టుపక్కల గ్రామాలు కూడా అయితే ఇక్కడికి వెళ్ళి తరలించేటువంటి అవకాశం ఉన్నది. పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకు నష్టపరిహారాలు ఇచ్చేటువంటి అవకాశం ఉండదని చెప్తున్నారు. ఎందుకంటే గతంలో మనం చూసినట్టుగా అయితే గతంలోనే ఇటు ఎల్లంపల్లి కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కూడా చాలా మంది బాధితులు ఇప్పటికి కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో భూములు కోల్పోయి పరిహారం అనేది కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కేవలం ప్రధాన జీవనాధారం ఇక్కడ వ్యవసాయం చేసుకొని భక్తులు. ఇదంతా కూడా ఏజెన్సీకి సంబంధించిన ఏరియా కాబట్టి ఎక్కువ కూడా ఏజెన్సీ పట్టాలు లేని భూములు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం వాటి విషయంలో కూడా ఖచ్చితంగా కొంత ఇబ్బందులు తలెత్తే అటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ ప్రాజెక్టు నిర్మాణం కాకపోతేనే కొంత మనకు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల ప్రజలకైతే లాభం జరిగే అవకాశం ఉన్నాయని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రైతులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా మరి ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని వేచి చూడాలి. ఇక తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును నిర్మిస్తామని చెబుతోందే తప్ప ఇప్పటివరకు మహారాష్ట్ర ప్రభుత్వంతో ఎటువంటి చర్చలు జరపలేదు. మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తేనే ప్రాజెక్ట్ నిర్మాణాడుగులు ముందుకు పడతాయి, లేకపోతే ప్రాజెక్ట్ నిర్మాణం ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందనే ప్రశ్నలు ఈ ప్రాంత రైతాంగాన్ని ఆందోళనకి కలిగిస్తున్నాయి. ప్రభుత్వం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తుందా, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తుందా, లేదా పంటలకు సాగునీరు అందిస్తుందా లేదా అనేది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతాంగాన్ని పీడిస్తోన్న ప్రశ్న. రెండు 2007 కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగిందని చెప్తారు. మళ్ళీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఖచ్చితంగా కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సంప్రదింపులు జరిపి ఈ ప్రాంత ప్రజలను సస్యశ్యామలు చేయడం కోసం కూడా ఖచ్చితంగా తాగునీరు అందించే దిశ కూడా ప్రయత్నాలు చేస్తూ కూడా ఖచ్చితంగా ఈ తుమ్మిడిహెట్టి వద్దనే ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ అయితే నిర్మించి తీరుతామని అయితే ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజు న్యూస్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా.